చేసి తీరాల్సిందే దుశ్శాసనం. ఈ దాడి నీ మీద కాదు మగధరాజా, ఆ వ్యవస్థ మీద. అది శక్తి లేని వాళ్ళని పీల్చి పిప్పించేస్తుంది. ఈ దాడి ఆ అన్యాయం మీద. అది ఓ వీరుడికి ధనుస్సు ఎక్కువ పెట్టడానికి అనుమతి ఇవ్వదు. ఈ ముష్టిఘాతం ఆ అవినీతి మీద. నువ్వెప్పటికీ గెలవలేవు కర్ణ. ఎందుకంటే నేను ఓటమిని ఒప్పుకోలేదు కాబట్టి. నువ్వు నన్ను ఎప్పటికీ వధించలేవు. మహాబలులకు అన్నిటికంటే పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ దౌర్బల్యం అందరికీ తెలిసిపోతుంది. నువ్వు జరాసంధుడివని నాకు తెలుసు. జరా మీ శరీరాన్ని సంధి చేసింది. అందుకే నిన్ను చంపడం కుదరదు. కానీ చీల్చి పారేయొచ్చు కదా. ఆగు కర్ణ. చాలా, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. అంగరాజు కర్ణుడికి జై! 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 ఏం చేస్తున్నావు? ఏం లేదు, సరిపోల్చుకుంటున్నాను. అంగరాజుగా కిరీటం ధరించబోయే వ్యక్తి ముఖ కవలికలు నా కర్ణుడికి సరిపోతాయా లేవా అని. తన ముఖానికి గాయాలయ్యాయో ఏమోనని. రోజుల కన్నా
21 రోజుల పాటు నువ్వు యుద్ధం చేస్తూనే ఉన్నావు. అది మరీ ఎక్కువ కదా? అలా వాళ్ళ వైపుకి చూడు వృషాలి. అంగదేశ ప్రజల మొహాలు ఎంత ప్రసన్నంగా ఉన్నాయో. వాళ్ళ సంతోషం కోసం నేను 21 రోజులేంటి, 21 జన్మల వరకు యుద్ధం చేయగలను. నువ్వు చాలా బాగా పోరాడావు కర్ణ. ఎందుకంటే నాకు సరైన శిక్షణ లభించింది. నిస్సందేహంగా నువ్వు మంచి యోధుడివి కర్ణ. నా జీవితంలో ఇంతవరకు నీలాంటి సూర్యుడు వీరుడైన గట్టి యుద్ధుడితో నేను ఇంతవరకు తలపడలేదు. పైగా నీలాంటి యోధుడి చేతుల్లో పరాజయం పొందడం అవమానం కాదు, అది చాలా గర్వపడాల్సిన విషయం. ప్రపంచం జరాసంధుడిని చాలా కఠినమైన దురంధుడైన యోధుడిగా చూస్తూ వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ జరాసంధుడు శక్తిని ఆరాధిస్తాడు. నువ్విన్నాళ్ళు అంగదేశ వాసుల అభిమానాన్ని మాత్రమే కాదు, దాంతోపాటు జరాసంధుడి గౌరవాన్ని కూడా పొందగలిగావు. మగధ దేశపు మైత్రిని స్వీకరించు. అలాగే ఈ మైత్రి బంధానికి చిహ్నంగా నేను నీకు మగధలోని మాలిని నగరాన్ని బహూకరిస్తున్నాను. నేను దాన్ని స్వీకరించలేను మగధ రాజా. నేను అంగదేశానికి రాజుని. ఈ అంగదేశ ప్రజలకు గౌరవం లభించనంత వరకు నేను మీ గౌరవాన్ని స్వీకరించలేను. గంగాపుత్ర భీష్మ, దుర్లభమైన ఈ రత్నం ఎక్కడ దొరికింది మీకు? మీ తునీరాంలో ఇలాంటి అస్త్రాలు ఇంకా ఉన్నాయా? చెప్పండి అంగరాజా, నన్ను మీకేం సమర్పించమంటారు? అంగదేశ ప్రజలకు జీవనాధికారం నాకు కావాల్సింది. ఆ వారధిని పగలగొట్టేయాలి. అది వాళ్ళ సమృద్ధిని ఆపుతుంది. అంగరాజా, ఆ వారధి కేవలం అంగదేశపు అభివృద్ధికి మాత్రమే ఆటంకం కాదు. ఒకవేళ ఆ వారధిని పడగొట్టేస్తే అప్పుడు మగధ చాలా పెద్ద వనరుని కోల్పోవలసి వస్తుంది. నేను అడుగుతున్నది చాలా చిన్న విషయం. చాలా ఏళ్లుగా మీరు దాన్ని అంగరాజ్యం నుంచి లాక్కున్నారు. పైగా విజయం సాధించాను కాబట్టి షరతులు పెట్టే స్థితిలో మీరు లేరు, నేనున్నాను. ధనుర్విద్యతో పాటుగా కుటిల నీతిలో కూడా నువ్వు సమర్థుడివే అంగరాజా. సరేలే, కానీ ఆ కోరికకు బదులుగా నాకు కూడా ఓ కోరిక ఉంది. నాకు ఎప్పుడైనా సరే మీ సహాయం అవసరమైతే ఆ ఒక్కసారి నాకు సాయం చేయడానికి తప్పకుండా రావాలి. నాకు సమ్మతమే.
నువ్వు నాకు మాటిచ్చావు మిత్రమా, నువ్వు ఓసారి నాకు సాయం చేయటానికి రావాలి. కానీ ఈ జరాసంధుడు ప్రతిసారి నీకు సాయం చేయటానికి హాజరవుతాడు. మరైతే ఆ వారధిని ఎప్పుడు పగలగొడతారు? ఆ వారధిని పడగొట్టడానికి కేవలం నీ బాణం ఒక్కటే చాలు అంగరాజా. అంగదేశ ప్రజలారా, మగధరాజు ఏమంటున్నారంటే ఆ వారధిని పగలగొట్టడానికి నా బాణం ఒక్కటి చాలంటున్నారు. కానీ నాకు మాత్రం ఇంకొకటి అనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఏ వారధి ముందర మీరు దాహార్తితో మీ చేతులు చాచి నించున్నారో అది ఇవాళ కూడా మీ ముందే నిలబడి ఉంది. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ఇన్నాళ్లు చాచిన ఆ చేతుల్నే పిడికెలుగా మార్చి సంఘటితంగా దాన్ని పగలగొట్టండి. అది మీ దాహార్తికి జలానికి మధ్య అడ్డంకిగా ఉంది. వెంటనే వెళ్ళండి, వెళ్ళి పగలగొట్టేయండి ఆ నిర్మాణాన్ని. అది అంగదేశ ప్రజలకు అంగరాజ్య భవిష్యత్తుకి మధ్య అడ్డంకిగా ఉంది. ఓ కొత్త జీవన ధారకి స్వాగతం పలకండి. దాడి చేయండి. హస్తినాపురం తన యువరాజుకి స్వాగతం పలుకుతోంది యుధిష్ఠిరా. నువ్విది చేసి తీరాల్సిందే దుశ్శాసనం. లేదు అన్నగారు, అది నా వల్ల కాదు. ఇది నా ఆదేశం. దాడి చేయి నా మీద. ఇంకా గట్టిగా.
ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టు నా మొహం మీద. దుర్యోధన, నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు పుత్రా? నాకు కలిగిన ఈ బాధని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి కారణం మీరే. దుశ్శాసన, కొట్టు నన్ను. నీవు నీ తండ్రికి కష్టం కలిగించకు పుత్రా, కష్టం కలిగించకు. నేను నీ బాధని భరించలేను పుత్రా. చెప్పు దుర్యోధన, నీకు ఏం కావాలి? ఏం కావాలా? నాకేం కావాలా? నాకు కావాల్సిన దాన్ని మీరు ఆ ధర్మరాజుకి ఇచ్చేశారు నాన్నగారు. ఆ ధర్మరాజుకి ఆ యువరాజు పదవి మీద నాకే అధికారం ఉంది. ఆ కిరీటం మీద మీ పెద్ద కొడుకు ఈ దుర్యోధనుడికి అధికారం ఉంది. మీరు ఎందుకు ఇలా చేశారు నాన్నగారు? ఎందుకో? నాకది తప్పలేదు పుత్రా, నాకది తప్పలేదు. ఎందుకంటే పాంచాల రాజుని ఆ పాండవులే ఓడించారు కనుక. కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు దుర్యోధన? యుధిష్ఠరుడు ఇప్పుడు కేవలం యువరాజే అయ్యాడు, సామ్రాట్ కాదు. పైగా ఓ యువరాజుకి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదైనా సరే దాడి చెయ్యమని ఆదేశం ఇవ్వాల్సొస్తుంది పుత్రా. యుధిష్ఠరుణ్ణి యుద్ధానికి నేను పంపిస్తాను, నేనే. మరి యుద్ధంలో ఎవరి ప్రాణాలైనా పోవచ్చు కదా పుత్రా. కర్ణ, నేను ఒప్పుకుంటున్నాను. నీ యోగ్యతను నిర్ణయించడంలో నేను విఫలమయ్యాను. కానీ నువ్వు నీ పరీక్షలో విజయం సాధించావు. నువ్వు అంగరాజ్యంలో మార్పుని మొదలుపెట్టావు. నీకు రాజువయ్యే యోగ్యత ఉందన్న విషయాన్ని నిరూపించావు. నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేశావు. ఇప్పుడిక నా వంతు. ఇప్పుడు మిగిలింది నీ వాస్తవిక రాజ్య అభిషేకమే. అంగరాజు
కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి స్వాగతం అంగరాజా. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, కానీ దానివల్ల కలిగిన ఫలితాన్ని నేను గౌరవిస్తున్నాను. నువ్వు నీ ప్రతిజ్ఞను చెల్లించుకున్నావు. శుభాకాంక్షలు. నాకు సంతోషంగా ఉంది. ఈ రాధేయ కర్ణుడు తన ప్రతిజ్ఞని మీ సమక్షంలో చెల్లించుకున్నాడు. అంగదేశ ప్రజలారా, మీ రాజుగారు తన పరాక్రమంతో, నిష్ఠ ఇంకా శౌర్యంతో ఓ రాజు అనే పదాన్ని సార్థకం చేశాడు. నేను శాంతను కుమారుడు భీష్ముడిని. పంచభూతాలు, 7 లోకాలు ఇంకా మీ అందరినీ సాక్షులుగా భావించి నేను రాధేయ కర్ణుణ్ణి అంగదేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను. అంగరాజు కర్ణుడికి